జమ్లీ బిల్లుకు అనుకూలంగా 220 మంది అలాగే వ్యతిరేకంగా 149 మంది సభ్యులు ఓటు వేయడం జరిగింది. జమ్లీ బిల్లును జేపీసీకి పంపడానికి అనుకూలంగా 220 మంది, వ్యతిరేకంగా 149 మంది ఓటు వేశారు. ఓటింగ్ ను క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు స్పీకర్. ఎలక్ట్రానిక్ విధానంపై డౌట్ ఉన్న వారికి ఓటింగ్ స్లిప్స్ ద్వారా కూడా ఓటింగ్ కు అనుమతిచ్చారు స్పీకర్. ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ప్రస్తుతానికి ప్రభుత్వం తాను అనుకున్న రీతిగానే ఈ రెండు బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనిపై స్పందించినటువంటి వివిధ రాజకీయ పార్టీలు తాను వ్యతిరేకించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ బాల్ ఠాకరే వర్గము, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం లాంటి పార్టీలు అన్నీ కూడా దీని డిఎంకే పార్టీ ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉంది. అదేవిధంగా ఫెడరల్ వ్యవస్థను ఏమాత్రం కూడా బలోపేతం చేసే ఇదిగా లేదు, ఇది నిర్వీర్యం చేసే అంశంగా ఉంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళంతా కూడా మాట్లాడుతూ వ్యతిరేకించడం జరిగింది. చాలా మంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ మేరకు ఓటింగ్ జరిగింది. అయితే సాధారణ మెజారిటీతో ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి లభించింది. సాధారణంగా హాజరైనటువంటి సభ్యుల్లో మామూలుగా సాధారణ మెజారిటీ గనక లభించినట్లయితే ఆ బిల్లుకు ప్రవేశపెట్టేందుకు అనుమతి లభిస్తుంది. ఇకపోతే ఇవన్నీ కూడా తర్వాత జేపీసీకి పంపించిన తర్వాత అదేంటి సుదీర్ఘ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత చర్చకు వచ్చినప్పుడు మాత్రం దీనికి 3/2 సభ్యుల మద్దతు ఉంటేనే ఈ బిల్లుకు ఆమోదం లభించి ఆ మేరకు చట్టం అవుతుంది. ఈ మేరకు ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం పూర్తి స్థాయిలో ఈ ప్రతిపక్షాల్లో నుంచి ముఖ్యమైనటువంటి పార్టీలన్నీ కూడా వ్యతిరేకించాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పి, అదేవిధంగా ఫెడరల్ వ్యవస్థకు ఏమాత్రం కూడా బలోపేతం చేసేదిగా లేదన్న అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం పెద్ద ఎత్తున ఈ అంశాన్ని, ఈ బిల్లును సమర్థిస్తూ మాట్లాడడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పెద్ద మంచి మార్పుకు దారి తీసే అనేక సంస్కరణలకు ఎప్పుడు కూడా ముందుంటుంది, ఆ మేరకు సమర్థిస్తుందన్న అంశాన్ని చెప్తూనే 2027 వికసిత భారత్ తరహాలోనే 2047 వికసిత్ ఆంధ్ర విధానాన్ని కూడా మేము చేపట్టాము. ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, అదేవిధంగా దేశ నిర్మాణానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది అన్న అంశాన్ని కూడా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆ మేరకు బిల్లును పూర్తిగా ఎలాంటి స్వచ్ఛందంగా దీన్ని సమర్థిస్తున్నామని చెప్పి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడడం జరిగింది. మొత్తానికి మాత్రం ఈ బిల్లు ప్రస్తుతానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పరిశీలనకు వెళ్తుంది. ఆ తర్వాత సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ అంశాల్లో సంబంధించి బలం ఉంటేనే ఆ మేరకు బిల్లుకు మద్దతు లభిస్తుంది. కాబట్టి బలాన్ని కూడగట్టుకునే ప్రయత్నం జేపీసీ చేస్తుంది. అదేవిధంగా ఆ మేరకు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ పార్టీలను ఒప్పించే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. చాలా పట్టుదలతో ఉంది ఈ విధానాన్ని తిరిగి చట్టం ద్వారా. గతంలో 1967 వరకు కూడా ఒక మ్యాండేటరీగా కాకపోయినా కానీ ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది. లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాం. అయితే ఈ చట్టం రావటం ద్వారా ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు, లోక్సభకు ఒకేసారి సమాంతరంగా ఎన్నికలు జరిగే విధానం ప్రారంభమవుతుంది. ఆ మేరకు అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని, అదేవిధంగా ఖర్చు కూడా విపరీతంగా తగ్గిపోయే అవకాశం ఉంది. అదే స్థూల జాతీయోత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు ఆదాయం చేసుకోవచ్చు. అదేవిధంగా వేగంగా ఎలాంటి విరామం లేకుండా ప్రగతిని, అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు సమాంతర ఎన్నికలు ప్రయోజనకరమైన అంశాన్ని కూడా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కాబట్టి చూడాలి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఏ రకంగా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుంది, ఏ పార్టీలు ఏం చెప్తాయి, ఆ పార్టీలను ఒప్పించే ప్రయత్నంలో ఎంత మేరకు ప్రభుత్వం సఫలీకృతం అవుతుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏ రకంగా దీనికి సంబంధించినటువంటి సమగ్ర ఒక రూపాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తుందన్న అంశం మనం రాబోయే రోజుల్లో చూసే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జేపీసీకి జమిలీ ఎన్నికల బిల్లు పంపడంపై ఓటింగ్ జరిగింది. బిల్లుకి అనుకూలంగా 220 మంది సభ్యులు ఓటు వేయగా 149 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓటింగ్ ను క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు స్పీకర్.
ఎలక్ట్రానిక్ విధానంపై డౌట్ ఉన్న వారికి ఓటింగ్ స్లిప్స్ ద్వారా కూడా ఓటింగ్కు అనుమతిచ్చారు స్పీకర్. జేపీసీకి జమిలీ ఎన్నికల బిల్లు పంపడంపై ప్రస్తుతం ఓటింగ్ జరిగింది. సాధారణ మెజారిటీతో జేపీసీకి బిల్లు వెళ్లడం జరుగుతోంది. జమిలీ బిల్లును జేపీసీకి పంపడానికి అనుకూలంగా 220 మంది, అలాగే వ్యతిరేకంగా 149 మంది ఓటు వేయడం జరిగింది.